లక్షల ఏళ్లుగా మానవ మనుగడకు సాక్షీభూతం కాశీ మహానగరం. అక్కడున్న సప్తమాతృకల్లో వరాహస్వామి నుంచి ఉద్భవించిన వారాహిమాత ఆ వారణాసికి గ్రామదేవత. కోర్టు కేసులు, శత్రునాశనం, చేసే పనులకు ఆటంకాలు, దుష్టశక్తుల బెడద, వీటన్నింటి నుంచి మనల్ని బయటపడేసే అమ్మ వారాహి అమ్మ. మరి కాశీలో భూగృహంలో వెలిసినటువంటి వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్లాలి అంటే అమ్మవారి దర్శనం తెల్లవారుజామున 4:30 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. ఆలయంలో వారాహిదేవి దర్శనం కేవలం 2 రంధ్రాల ద్వారా మాత్రమే సాధ్యం. ఒక రంధ్రం ద్వారా కేవలం అమ్మవారి ముఖం మాత్రమే దర్శించుకోవచ్చు, మరొక రంధ్రం ద్వారా అమ్మవారి పాద దర్శనం జరుగుతుంది. అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి పురాతన కాలం నుంచే ఈ ఏర్పాటు చేయడం జరిగిందట. గ్రామదేవత అయినటువంటి వారాహిమాత గ్రామ దర్శనార్థం వెళ్లే సమయంలో మాత్రమే భక్తుల దర్శనం జరిగేలా చూస్తున్నారు. మిగిలిన సమయాల్లో ఆ తల్లి తేజస్సును సామాన్య భక్తులు తట్టుకోలేరట. ఇక దశాశ్వమేధఘాటికి వెళ్లేటువంటి దారిలో ఎడమవైపున వారాహి అమ్మవారి దర్శనం జరుగుతుంది. భూగృహంలో వెలిసినటువంటి ఈ అమ్మవారి దర్శనం సకల పుణ్యప్రదం.